హలో అండి, వెల్కమ్ టు వీగన్ వంటలు. ఈరోజు నేను మీకు పులిసిన ఇడ్లీ పిండితో 5 నిమిషాల్లో రెడీ అయ్యే 2 సూపర్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చూపించబోతున్నాను. రెసిపీ మీకు తెలిసిందే అయినా నా స్టైల్లో ఒకసారి చూసేయండి. వీటి కోసం 3 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా చెక్కులా తరుక్కోండి. తరువాత 5 నుంచి 8 పచ్చిమిరపకాయలని ఇలా చిన్నగా కట్ చేసుకోండి. తరువాత కరివేపాకు, కొత్తిమీర కూడా ఇలా సన్నగా కట్ చేసుకోండి. తరువాత దోశ పెనం పెట్టి దాని మీద ఇడ్లీ పిండిని ఇలా ఊతప్పంలా వేసుకోండి. అందులో కొద్దిగా జీలకర్ర, తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పప్పుల పొడి వేసి సన్నని సెగ మీద కాలనివ్వండి. పప్పుల పొడి రెసిపీ కింద డిస్క్రిప్షన్లో ఉంది, కావాలి అంటే చెక్ చేసుకోండి. తరువాత ఫ్లిప్ చేసి ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేయండి. అంతే, వేడి వేడి ఆనియన్ పొడి ఊతప్పం రెడీ. నెక్స్ట్ పులి బొంగరాలు. ఇవి ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు? దీనికోసం ఇందాక ఊతప్పంలో వేసిన ఐటమ్స్ అన్నీ ఇడ్లీ పిండిలో కలిపేయండి. ఉల్లిపాయ చెక్కు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర అన్నీ వేసి పిండిని బాగా కలపండి. తరువాత బొంగరం ప్యాన్ స్టవ్ మీద పెట్టి కింద మంట పెట్టి ప్యాన్లో ఆయిల్ వేయండి. ఇప్పుడు ఇడ్లీ పిండిని ఆ ప్యాన్లో బొంగరంలా వేసుకొని మూత పెట్టి కాలనివ్వండి. తరువాత ఫ్లిప్ చేసి రెండో పక్క కూడా కాల్చి ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేయండి. అంతే, వేడి వేడి పులి పొంగరాలు రెడీ. చాలా ఈజీగా 5 నిమిషాల్లో అయిపోతాయి. అంతే, మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి మరి.